హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. సో ఈ వీడియో వచ్చేసి నిన్నటిది, అంటే ఫ్రైడే రోజు వ్లాగ్. అంటే నేను వరలక్ష్మి వ్రతం ఇంట్లో ఎలా చేసుకున్నాను, సో మా అపార్ట్మెంట్లో కూడా ఎలా జరిగింది అనేది ఈ వీడియో. మళ్ళీ పైకి పోయి దండం పెట్టుకొని వచ్చి బట్టలు వేసుకోవాలి. ఏం బట్టలు వేసుకుంటావు? కుట్టు బట్టలు. ఎందుకు ఈరోజు కొత్త బట్టలు? ఎందుకు? పండుగ కదా. ఏం పండగ? సామి. నీకు స్కూల్ ఉందా ఈరోజు? లేదా? నేనైతే మార్నింగే లేచి ప్రసాదాలు అవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. మా బాబు లేచేసరికి ఏమో 8:30 అయింది. మా పాప అయితే ఇంకా లేట్గా లేచింది. వీళ్ళు కొంచెం లేట్గా లేస్తే నాకు కొంచెం పని అయితే త్వరగా అవుతుంది. సో నేనైతే ప్రసాదం అవన్నీ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి ఇక్కడేమో దేవుని దగ్గర అయితే అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఈ వీడియో చాలా బాగుంటుంది. ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా చాలా బాగా చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతం. బెంగళూరులో ఎలా చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు. ఇంకా మా బాబుకి మా పాపకి కూడా మా హస్బెండ్ అయితే రెడీ చేపించాడు. నేనైతే ఇంకా ఇంట్లో పని అయితే ఏమీ చేయలేదు. ఇంకా టిఫిన్ అయితే అంటే ఆల్రెడీ ముందే దోశకైతే రుబ్బు పెట్టేశాను. సో దోశ పిండి ఉంటే పిల్లలు కానీ ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు తింటారు కదా ఇంట్లో అనేసి దోశకైతే రుబ్బు పెట్టాను. ఇంకా మా అత్తయ్య అయితే దోశలోకి ఇక్కడ టమాటా పచ్చడి అయితే చేసింది. ఇంకా మేమందరం టిఫిన్ అయితే పూజ అంతా అయిపోయినాకే తిన్నాము. మా హస్బెండ్ ఇంకా మా పాపకి స్నానం చేపించాడు, మా బాబుకి కానీ. ఇంకా తనే అంతా రెడీ చేసుకొని తనైతే లాస్ట్ చేసేసాడు. ఇంకా నేను మార్నింగ్ పూజ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి తనే చేశాడు ఈ రోజు మొత్తము. ఇంకా పిల్లల కోసమైనా తింటారని మా అత్తయ్య టిఫిన్ అయితే రెడీ చేసింది అక్కడ. మా పాప అయితే 10కి లేచింది. సో అది లేచేలోపు నా ప్రసాదం చేసుకోవడం, మళ్ళీ స్నానం చేయడం, అంటే నార్మల్గా ఫస్ట్ స్నానం చేసి ప్రసాదం అవన్నీ రెడీ చేసుకొని మళ్ళీ పూజ దగ్గర కూర్చున్నప్పుడు మళ్ళీ అయితే స్నానం చేస్తాను నేను. సో ఫస్ట్ నుంచి అదే అలవాటైంది. సో ఇంక ఇప్పుడు కూడా అలాగే చేసి ఇంక నేనైతే పూజ దగ్గర కూర్చుంటున్నా. మా పాపను కూడా మా హస్బెండ్ రెడీ చేసి ఇచ్చారు అక్కడ. మోస్ట్లీ నేనైతే ఫస్ట్ ఫ్రైడేనే చేసుకుంటాను, మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు కుదరకున్నా అనేసి. కానీ ఈసారి మాకు ఫస్ట్ ఫ్రైడే రోజు కుదరలేదు. సో ఇప్పుడైతే చేసుకుంటున్నాను నేను కూడా. మా అత్తయ్య వాళ్ళైతే కలసం పెట్టుకుంటూ ఉన్నారు. సో మాకైతే కలసం లేదు, జస్ట్ అమ్మవారికి పూజ చేసుకొని ఇంకా ప్రసాదం అవన్నీ చేసుకొని పెట్టుకోవడం అంతే. ఇంకా మా పాప అయితే ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి. ఇంకా నేను మా పాపని తీసుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే నార్మల్గా పూజ అయితే చేసుకుంటాను అమ్మవారికి. ఏమంటే నా దగ్గర అవి వెండి పూలు అయితే ఉంటాయి. సో ఎవ్రీ శ్రావణ మాసంలో అయితే నేను అలా అమ్మవారిని పెట్టుకొని చిన్నగా పూజ అయితే చేసుకుంటాను నేను. ఇక్కడ మా అపార్ట్మెంట్లో మాత్రం అందరూ అమ్మవారిని మంచిగా పెద్దగా పెట్టి చాలా బాగా అయితే చేస్తారు పూజ. సో లాస్ట్లో అయితే ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంక ఇక్కడ మా బాబు కూడా దండం పెట్టుకుంటూ ఉన్నాడు. మా బాబుకైతే ఫ్రైడే, సాటర్డే, సండే ఇంకా 3 days అయితే హాలిడేస్ వచ్చాయి వరుసగా. అంటే థర్స్డే కూడా August 15th హాఫ్ డేనే ఉన్నది స్కూలు. చూసారా, నేనైతే అక్కడ కెమెరా పెడితే మా వాడు వచ్చి దాని ముందు కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు, హాయ్ ఫ్రెండ్స్ అని. ఇంకా నేనైతే ఇక్కడ మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. నేను తీసుకుంటే మళ్ళీ మా వాడు నేను తీసుకోవాలని చెప్పి మా బాబు కూడా వచ్చాడు. ఇంకా మా బాబు మా అత్తయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు ఇక్కడ. మా అత్తయ్య అయితే ఈ ఇయరే ఇక్కడ ఉండింది శ్రావణ మాసంలో. లాస్ట్ ఇయర్ కానీ ఆ లాస్ట్ ఇయర్ కానీ ఎక్కువ ఊర్లోనే ఉన్నది. సో ఫస్ట్ టైం ఇది మా అత్తయ్య ఇక్కడైతే ఉండడము. ఇంక ఇక్కడైతే చూడండి మా బుడ్డదైతే ఏం చేస్తుందో. కారుణ్య పలపల్పా లోపల వద్దు, ఇంకా పొద్దున్న వద్దు కారుణ్య, లే వద్దురా. యాడికి పోతున్నావు? ఎక్కడ పోతున్నావు కారుణ్య? కారుణ్య మా పాపకైతే ఎప్పుడు డోర్ తీసుంటే చాలా ఇంకా బయటికి పోవాలనే ఉంటుంది. బేసిక్గా నేనైతే ముగ్గు కంటే ఎక్కువ ముగ్గు రాయితో వేస్తూ ఉంటా.
ఎందుకంటే మా ఫ్లోర్ పైన ముగ్గేస్తే మా బుడ్డది నడిచేటప్పుడు అటు ఇటు వెళ్ళేటప్పుడు కొంచెం జారుతుంది. సో అందుకే నేను ముగ్గు రాయితో వేస్తా ఉన్నా. ఇట్లా ఫెస్టివల్స్ టైంలో ముగ్గేస్తా అంటే కొంచెం చూసుకుంటూ ఉండాలి, దాంతోని బయటకు వస్తూ లోపలికి పోయేటప్పుడు ఎక్కడ పడిపోతుందో అని. ఇంకా ఈ రోజు అయితే దాన్ని డోర్ తీసామా లేదో బయటికి వెళ్ళి మొత్తం అయితే చెరిపేసింది. దాన్ని వద్దంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ చూడండి ఇంక ఇల్లంతా ఎలా చేశారో. మాకు ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా పని కానీ ఉందంటే ఇంక ఇల్లు అయితే గందరగోళం అవుతుంది. సో వాళ్ళని అలా వదిలేస్తేనే కదా మాకు కూడా పని అవుతుంది అని చెప్పి నేను కూడా ఏం పట్టించుకోను, అంతా వదిలేస్తా ఉంటా. ఇదైతే చూడండి ఫ్లవర్ వాజ్ పెట్టాను అక్కడ, దాన్ని మొత్తం తీసేసి ఎలా పడేసిందో. చాలా అంటే చాలా పీసెస్ అయితే పక్కన పెట్టాను, షో పీసెస్. పిల్లలతో నాకు భయం వేస్తా ఉంది ఎక్కడ లాగేస్తారు అనేసి. ఏదైనా ఒకటి రెండు బయటికి తీసానంటే ఇంకా దాన్ని ఇట్లా చేసేదాకైతే ఒప్పుకోరు ఈ పిల్లలు. ఏదైనా కొత్త కనిపిస్తే దాన్ని ఇవ్వమని అడుగుతా ఉంటది, ఇవ్వకుంటే అసలు ఒప్పుకోదు. ఇంకా ఈవినింగ్ అయితే అందరికి తాంబూలానికి పిలుచుకున్నాము. మార్నింగ్ టైంలో ఇక్కడ అందరికీ పూజ అవన్నీ ఉంటాయి కదా, సో మార్నింగ్ టైం రావడానికి కష్టమని ఈవినింగ్ అయితే అందరిని పిలుచుకున్నాము. ఇక్కడ అందరు కూడా ఈవినింగే ఇస్తూ ఉంటారు తాంబూలం. ఇంకా ఈ అమ్మవారు కూడా మా అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్లో ఒక ఫైవ్ ఫ్లాట్స్ వాళ్ళైతే ఇట్లా అమ్మవారిని కొంచెం పెద్దగా పెట్టుకొని పూజ చేసుకుంటారు. సో అవి అయితే క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను. చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్లుగా ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్లో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది అమ్మవారు చూడడానికి. ఇంకా నేను చాలా క్లిప్స్ అయితే తీయడం కూడా మర్చిపోయాను. మా పాప బేసిక్గా మార్నింగ్ 2 టైమ్స్ అయితే నిద్రపోతుంది. ఆ రోజైతే ఒక్కసారే నిద్రపోయింది. సో ఈవినింగ్ టైం నిద్ర వస్తే దానికి కొంచెం ఇబ్బంది పెట్టింది. సో దాంతో నాకు కొంచెం అంతే వీడియోస్ పైన ఫోకస్ అయితే పోయింది. సో ఇది కూడా ఇంకొక ఫ్లాట్లో తీసిన అమ్మవారిది వీడియో. చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఫ్లాట్ లో కూడా. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలు మా అపార్ట్మెంట్ మొత్తం బిజీగా అయితే ఉంటుంది. సో మీ అందరికి చూపిద్దామని చెప్పి ఇలా చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో ఇలా ఒక చిన్న వ్లాగ్ అయితే పెట్టాను వరలక్ష్మి వ్రతం రోజుది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.